ఓకే. నిన్న క్లాస్లో కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంటు దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసాము. అంటే ఆదాయ నివేదికల్లో మనం చూసినట్లయితే 2 సంవత్సరాల కాలాల్ని ఇచ్చినప్పుడు ఆ ఆదాయ నివేదికల్లో వచ్చేటటువంటి మార్పులు, 2 కాలాల్లో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగానే ఉన్నాయి అనేటటువంటిది ఆ తులనాత్మక ఆదాయ నివేదికల ద్వారా మనం తెలుసుకున్నాం. టుడే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ కూడా ఆదాయ నివేదికల్లో ఇచ్చినట్లుగానే 2 సంవత్సరాల కాలాలు అనేటటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరాన్ని బేస్ ఇయర్ గాను, ప్రస్తుత సంవత్సరాన్ని కరెంట్ ఇయర్ గాను ఇక్కడ తీసుకుంటూ మనకి ప్రతి వ్యాపార సంస్థ వ్యాపార సంవత్సరాంతాన తప్పనిసరిగా తన పొజిషన్ తెలుసుకోవడం కోసం ఆస్తుల పట్టి అనేటటువంటి తయారు చేసుకుంటుందని తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఆస్తుల పట్టి వల్ల మనకి యథార్థమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్కు ఉపయోగపడేటటువంటి విధంగా దాంట్లో వచ్చేటటువంటి చేంజెస్ని ఏమీ కూడా మనకి ఆస్తుల పట్టి తెలియచేయదు. కాబట్టి ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటి తయారు చేయడం ద్వారా 2 సంవత్సరాల కాలాల్లో ఉండేటటువంటి చేంజెస్ని ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక స్థిరాస్తుల విషయంలో చేంజెస్ అనేటటువంటిది ఎలా ఉన్నాయి, అలాగే చరాస్తుల విషయంలో ఆస్తులు అనేటటువంటిది లేదా అప్పులు కానీ చేంజెస్ అనేటటువంటిది ఎలా ఉన్నాయనేది ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం తెలియజేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ యాజ్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో లాగానే ఇక్కడ కూడా మీరు గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరము, పెరిగిన లేదా తగ్గినటువంటి మొత్తము, అలాగే పెరిగిన లేదా తగ్గినటువంటి మొత్తం యొక్క శాతాన్ని ఇక్కడ లెక్కలో చూపిస్తాం అన్నమాట. అంటే 2 కాలాలకు అనుసరించి 2 కాలాల్లో వచ్చేటటువంటి ఆస్తులు లేదా అప్పుల్లో ఉండేటటువంటి చేంజెస్ని ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి తెలియజేయడం కోసము ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటిది తయారు చేసుకుంటాం. ఇది మనం ఒక లెక్క చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. లెక్క రాసుకోండి. ఇక్కడ కూడా పర్సంటేజ్ అనేటటువంటిది నిన్నట్లాగే చేంజ్ ఇన్ అమౌంట్ బై బేస్ ఇయర్ ఇంటూ 100 ద్వారా మనం కాలిక్యులేషన్ అనేటటువంటిది చేస్తామన్నమాట. సరే, ఇక్కడ లెక్క రాసుకోండి. ద కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ లేదా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. రాసుకోండి. ఈ క్రింది వివరాల ఆధారంగా తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. రాయండి. అప్పులు 2012 బ్రాకెట్లో రూపీస్ ఇన్ ల్యాక్స్, అలాగే 2013 వితిన్ బ్రాకెట్స్ రూపీస్ ఇన్ ల్యాక్స్. అప్పులు 2012, 2013, అలాగే ఆస్తులు 2012, 2013. అప్పుల్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము,
ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము 800, 1200. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వ్స్, మూలధన రిజర్వులు 120, 220, 120, 220. నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ 444, 418, 4444, 418. నెక్స్ట్ సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి 80, 100, నిక్షేప నిధి 80, 100. నెక్స్ట్ స్థిర అప్పులు, ఫిక్స్డ్ లయబిలిటీస్, అండర్లైన్ చేసి డిబెంచర్స్, డిబెంచర్స్ 400, 650, 400, 650, డిబెంచర్స్ 400, 650. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు, సండ్రీ క్రెడిటార్స్ అండర్లైన్ చేసి, కరెంట్ లయబిలిటీస్ అని అండర్లైన్ చేసి, ప్రస్తుత అప్పులు అని అండర్లైన్ చేసి దాంట్లో రాసుకోండి. సండ్రీ క్రెడిటార్స్ 510, 234, 510 and 234. నెక్స్ట్ ఇతరాలు, అదర్స్ 14, 20, అదర్స్ 14, 20. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. కరెంట్ అసెట్స్ అండర్లైన్ చేయండి, ప్రస్తుత ఆస్తులు, అండర్లైన్ చేసి దాంట్లో డెటార్స్, రుణగ్రస్తులు 418, 380, 418, 380. నెక్స్ట్ నగదు, క్యాష్ 236, నెక్స్ట్ 20. నెక్స్ట్ సరుకు, స్టాక్ 320, 260, 320, 260. నెక్స్ట్ అదర్స్, ఇతరాలు 64, 26, 64, 26. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు 540, 340, పెట్టుబడులు 540, 340. నెక్స్ట్ స్థిరాస్తులు అండర్లైన్ చేయండి, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండర్లైన్ చేసి దాంట్లో రాసుకోండి. ఫర్నిచర్, ఫర్నిచర్ బ్రాకెట్లో లెస్ డిప్రిషియేషన్, ఫర్నిచర్ బ్రాకెట్లో తరుగుదల పోను 18, 36. నెక్స్ట్ భవనాలు, నెక్స్ట్ భవనాలు, బిల్డింగ్స్ బ్రాకెట్లో లెస్ డిప్రిషియేషన్ 620, 1572, 620, 1572. నెక్స్ట్ లీజ్ ప్రాపర్టీ, కౌలుదారి ఆస్తి
లీజ్ ప్రాపర్టీ కౌలుదారి ఆస్తి 40/60. నెక్స్ట్ అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు 112, 148, 112, 148. టోటల్స్ 2368, 2842, 2368, 2842. ఇది వాడు మనకి ఇచ్చినటువంటి సొమ్ము. హెడ్డింగ్ పెట్టుకోండి, కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ పర్టిక్యులర్స్. సేమ్ మనకి కంపారేటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫార్మాట్ లాగే ఇక్కడ కూడా చేయండి. ప్రొఫార్మా ఇటు వచ్చి ఐటమ్స్ అంశాలు మాత్రం మారుతాయి. ఇయర్ వచ్చి 2012, 2013. నెక్స్ట్ ఇంక్రీజ్ or decrease amount, next increase or decrease percentage, increase or decrease percentage. That is the pro forma. ఇందులో మీరు మొట్టమొదటిగా తీసుకోవాల్సినటువంటి అంటే లెక్కలోనే మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు 1-2 సార్లు మాత్రం చూసుకోండి, ఏవి స్థిరాస్తులు అవుతాయి, ఏవి ప్రస్తుత ఆస్తులు అవుతాయి. ఇక్కడ అంటే మనకి క్లియర్గా ఫస్ట్ సమ్ కాబట్టి అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది వరకు ఎగ్జామినేషన్ పేపర్లో అడిగినటువంటి సమ్. ఇది మొట్టమొదటిగా అసెట్స్ అని పెట్టుకోండి. అసెట్స్ దాంట్లో మొట్టమొదటిగా కరెంట్ అసెట్స్. ప్రస్తుత ఆస్తులు. ఇచ్చినటువంటి లెక్కలో ప్రస్తుత ఆస్తులు ఏంటో చూడండి. ప్రస్తుత ఆస్తులు చూడండి, మనకి ఇచ్చినటువంటి లెక్కలో డెటార్స్ ప్రస్తుత ఆస్తుల్లో రుణగ్రస్తులు 418, అలాగే 380, 418 అండ్ 380. ఇక్కడ చూడండి 418 2012లో ఉంది. 2013 వచ్చేటప్పటికి రుణగ్రస్తులు 380. అంటే తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత? 38. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చెప్పాను మీకు? 38 బై బేస్ ఇయర్ 418 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు -9. అలాగే నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ? ప్రస్తుత ఆస్తి క్యాష్ ఎంత ఇచ్చాడు మనకి? 236. ఇక్కడ రూపీస్ ఇన్ ల్యాక్స్ పెట్టుకోండి. ఇది కూడా రూపీస్ ఇన్ ల్యాక్స్. నగదు 236, 2013లో 20 మైనస్ 216, పర్సంటేజ్ వచ్చి -92. నెక్స్ట్ స్టాక్, సరుకు. స్టాక్ వచ్చి మనకి 320, అలాగే 260, అలాగే -60, -19. నెక్స్ట్ అదర్స్, ఇతర ప్రస్తుత ఆస్తులు. అదర్స్ 64, 20, -38, -59. సో టోటల్ చేసుకోండి.
టోటల్ వచ్చి 1038. ఇది వచ్చి 686. ఇది 26. ఇది 686 మైనస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే -352. దీని యొక్క పర్సంటేజ్ చూస్తే -34. ఇక్కడ దీన్ని ఎదురకుండా రాసుకోండి. టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ, మొత్తం ప్రస్తుత ఆస్తులు ఏ. నెక్స్ట్ రెండో ఐటమ్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఇదే ఫార్ములా మీరు ఫాలో అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇచ్చాడు మనకి? 540, 540 అండ్ 340 -200 -37 -37. ఓకే, నెక్స్ట్ పెట్టుబడుల తర్వాత ఇవి టోటల్ తీసుకురండి ఇక్కడికి. ఒకటే ఉంది పెట్టుబడులు అనేటటువంటి ఐటము. ఇది దీన్నే 540, 340, 200 మైనస్ దీన్ని టోటల్ అని రాయండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇన్వెస్ట్మెంట్స్ బ్రాకెట్లో బి, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి బ్రాకెట్లో బి అని పెట్టండి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఇలా ప్రతి ఆస్తిని విడివిడిగా చూపించుకోవాలి. అలాగే అప్పులు కూడా చూపించుకొని టాలీ చేసుకోవాలి. అటు ఆస్తులు మొత్తము అప్పులన్నీ కూడా విడివిడిగా చూపించినటువంటి మొత్తానికి సమానం అవ్వాలి. ఈ విధంగా ఒకదానికొకటి ప్రతి సంవత్సరము కంపేర్ చేయడం వల్ల అక్కడ ఆయా ఆస్తుల్లో కానీ అప్పుల్లో కానీ పెరుగుదల లేదా తగ్గుదల ఆధారంగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మేనేజ్మెంట్కి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే వీక్గా ఆస్తులు కానీ అప్పులు కానీ ఉన్నాయో లేదా అప్పులు పెరుగుదల అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుందో, అలాగే ఆస్తులు తగ్గుదల క్షీణదల అనేటటువంటి కనబడుతోంది, ఇమీడియట్గా మేనేజ్మెంట్ వాటిపై పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటిది లేదా ఈ స్టేట్మెంట్స్ మనకి ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఎయిమ్ అదే కాబట్టి అవి బాగా మనకి దోహదపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్థిరాస్తుల్ని చూసినట్లయితే స్థిరాస్తులు ముందు మనకి వాడు ఇచ్చినటువంటి ప్రకారము ఫర్నిచర్ లెస్ డిప్రిషియేషన్. ఫర్నిచర్ 1836 మైనస్. సో ఇక్కడ చూడండి స్థిరాస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ మనకు కనబడుతుంది. +18 +100. నెక్స్ట్ బిల్డింగ్స్ భవనాలు. బిల్డింగ్స్ 620
అలాగే 1572 it is also increasing comparatively previous year, plus 952 and also 154. Next, lease property. Lease property 40, 60 plus 20 plus 50, that is equal to ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను లెక్కలో ఇంకా అయిపోయింది. ఇవి కూడా మీరు టోటల్ చేసేయండి. ఎంత వచ్చింది? ఇది 678 అండ్ 1668 ప్లస్ 990 ప్లస్ 146 దాని ఎదురకుండా రాసుకోండి. టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ బ్రాకెట్లో సి. ఇక్కడతోటి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చి అదర్ అసెట్స్. లెక్కలో అదర్ అసెట్స్ ఉన్నాయి చూడండి. అదర్ అసెట్స్ వచ్చి మనకి 112, 148 వాడు ఇచ్చినటువంటిది. ఇక్కడ కూడా మనకి ఇంక్రీజ్ కనబడుతుంది అసెట్స్లో. ప్లస్ 36 ప్లస్ 32 దీన్ని కూడా టోటల్ చేసేయండి. ఇక్కడ టోటల్ అదర్ అసెట్స్ ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి 112, 148 ప్లస్ 36 ప్లస్ 32 దీన్ని టోటల్ అదర్ అసెట్స్ బ్రాకెట్లో డి. ఇప్పుడు టోటల్ అసెట్స్ అని పెట్టండి. టోటల్ అసెట్స్ బ్రాకెట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. అంటే మనం చేసినటువంటి కరెంట్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ అదర్ అసెట్స్ కలిపి మనకి అసెట్స్ ఎంత వచ్చినాయో చూడండి. వాడు లెక్కలో ఇచ్చినటువంటి ఆస్తుల అప్పుల పట్టీలో ఉండేటటువంటి మొత్తం మనకి సరిపోవాలి. 2368, 2842, అలాగే ప్లస్ 474 అండ్ ప్లస్ 20. ఇక్కడతోటి మనకి ఆస్తులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అయ్యింది. మనకు గుర్తుపెట్టుకోండి, వాడు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనకు ఆ అమౌంట్లు సరిపోవాలి. మనకు వేరే రకాలైనటువంటి అమౌంట్ ఏదైనా వచ్చిందనుకోండి, అక్కడ ఏదో లెక్కలో తప్పు చేసినట్టు లెక్క, లేదా ఇచ్చినటువంటి లెక్కలోనే తప్పు ఉన్నట్టుగా మనం భావించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఆస్తులు అయ్యాయి. తర్వాత అప్పులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అప్పులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. లయబిలిటీస్ అండ్ క్యాపిటల్. దీంట్లో భాగంగా మనం చూసుకోవాల్సినటువంటిది కరెంట్ లయబిలిటీస్. మొట్టమొదటిగా కరెంట్ లయబిలిటీస్. ఈ కరెంట్ లయబిలిటీస్లో మనం చూసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, వాడు ఇచ్చాడు చూడండి, ప్రస్తుత అప్పులు ముందుగా తీసుకోండి. అక్కడ ప్రస్తుత ఆస్తులతో ప్రారంభమవుతుంది. అప్పుల్లో ప్రస్తుత అప్పులతోటి మనకి ప్రారంభం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి చూసుకోండి, ప్రస్తుత అప్పుల్లో ఏమిచ్చాడు మనకి, సండ్రీ క్రెడిటార్స్, వివిధ రుణదాతలు. ఇక్కడ
సండ్రీ క్రెడిటార్స్ ఎంత ఇచ్చాడండి అమౌంట్లో మనకి 510 అండ్ 234 మైనస్ 276 మైనస్ 54. అలాగే ఇంకేమున్నాయి దీంట్లో కరెంట్ లయబిలిటీస్లో అదర్స్ ఇతర ప్రస్తుత అప్పులు 14, 20 ప్లస్ 6 ప్లస్ 43. మీరు ఇక్కడికి ఒక కాలం కింద తీసేసుకోండి, ఇంక ఐటమ్స్ ఏం లేవు కాబట్టి టోటల్ చేసుకోండి. 524, 254 మైనస్ 270 తగ్గింది, మైనస్ 270 అండ్ మైనస్ 52. ఇది అండర్లైన్ చేసుకొని దీన్ని ఎదురుకుండా రాసుకోండి. టోటల్ కరెంట్ లయబిలిటీస్ బ్రాకెట్లో ఏ టోటల్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ ఫిక్స్డ్ లయబిలిటీస్. స్థిర అప్పులు. ఫిక్స్డ్ లయబిలిటీస్. ఈ ఫిక్స్డ్ లయబిలిటీస్ అనేవి దీంట్లోనే చూపించండి. ఇక్కడ కరెంటు కొంత ఇక్కడ దీంట్లోనే మనం చూపించేద్దాము, ప్రత్యేకించి రాయకండి ఇవిని. దీనికి అదర్స్ టోటల్ కరెంట్ లయబిలిటీసు, ఇక్కడ ఫిక్స్డ్ లయబిలిటీస్ ఎంత ఇచ్చాడండి మనకి, దీని ఎదురుకుండా రాయండి టోటల్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఫిక్స్డ్ లయబిలిటీస్ ఎంత ఇచ్చారు మనకి 400, అలాగే 650, 400, 650 ప్లస్ 250 ప్లస్ 63. ఇప్పుడు కలపండి. 924, 904 మైనస్ 20 మైనస్ 2. దీని ఎదురకుండా రాసుకోండి టోటల్ లయబిలిటీస్. నెక్స్ట్ ఈ టోటల్ లయబిలిటీస్ని మనం ఇక్కడ చూడండి క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అన్నాం కాబట్టి నెక్స్ట్ షేర్ హోల్డర్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఈక్విటీ, షేర్, క్యాపిటల్. ఈక్విటీ, షేర్, క్యాపిటల్ ఎంత ఇచ్చాడండి లెక్కలో మనకి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 800, నెక్స్ట్ 1200 ప్లస్ 400 ప్లస్ 50%. అలాగే క్యాపిటల్ తర్వాత సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. హెడ్డింగ్ పెట్టుకోండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇవన్నీ కూడా ఈక్విటీ వాటా మూలధనం కానీ రిజర్వులు కానీ అన్నీ కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోయే మొత్తాలు కాబట్టి అవి ఈ టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని పెట్టి చూపిస్తాం అన్నమాట. దీంట్లో ఒక్కొక్క రిజర్వ్ని ఎన్నైతే మనకి ఇచ్చాడో చూడండి, అక్కడ క్యాపిటల్ రిజర్వ్ ఇచ్చాడు, జనరల్ రిజర్వ్ ఇచ్చాడు,
సింకింగ్ ఫండ్ ఇచ్చాడు. ఈ 3 రిజర్వులు ఇక్కడ చూపించండి. ఫస్ట్ క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ ఒక పైన రాస్తాను, అది ఒకసారి చూసుకోండి. చూడండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 800, 1200 ప్లస్ 400 ప్లస్ 50. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వులు మరియు మిగుళ్ళు. దీంట్లో క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ మూలధన రిజర్వ్ మనకి ఎంత ఇచ్చాడండి అమౌంట్? 120, 220 ప్లస్ 100 ప్లస్ 83. నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్ 444. నెక్స్ట్ 418 మైనస్ 26 మైనస్ 6. నెక్స్ట్ లాస్ట్ సింకింగ్ ఫండ్, $80, 100 ప్లస్ 20 ప్లస్ 25. సో టోటల్ చేసేయండి. ఇది టోటల్ చేస్తే 1,444, 1938 ప్లస్ 494 ప్లస్ 34. ఇప్పుడు కింద మళ్ళీ టోటల్ లయబిలిటీ అని పెట్టి టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అని పెట్టి టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అని పెట్టి అక్కడ బ్రాకెట్లో టోటల్ లయబిలిటీస్ ప్లస్ సర్ప్లస్ అంతే. టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అని పెట్టి అది ఆ పైన ఉండేటటువంటి టోటల్ ఇది టోటల్ చేయండి. మనకి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేటటువంటి టోటల్ సరిపోవాలి. అంతే. ఇది మనకి లెక్క. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమని అన్నప్పుడు ఖచ్చితంగా 2 సంవత్సరాల కాలాల లెక్కలో మనకు ఆస్తప్పుల వివరాలు ఇస్తాడు. దాని ఆధారంగా ఈ ఫార్మెట్లో ముందు ప్రస్తుత అప్పుల్ని అంటే ఆస్తులతోటి మనం ప్రారంభిస్తాము. ఈ మొట్టమొదటిగా ప్రస్తుత ఆస్తులను తీసుకోవాలి, రెండోది పెట్టుబడులు తీసుకోవాలి, మూడోది స్థిరాస్తులు తీసుకోవాలి, నాలుగోది ఇతర ఆస్తులు తీసుకుంటాం. అలాగే అప్పుల విషయానికి వచ్చేటప్పుడు కూడా ముందు ప్రస్తుత అప్పుల్ని,
తర్వాత దీర్ఘకాలిక అప్పుల్ని, తర్వాత వాటాదారులకు సంబంధించేటటువంటి అప్పుల్ని మనం తీసుకుని ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేస్తాం. దీనివల్ల 2 సంవత్సరాల కాలాల్లో ఉండేటటువంటి ఆస్తులు మరియు అప్పులలో నిల్వల్లో ఉండేటటువంటి మార్పుల్ని సమర్థవంతంగా మేనేజ్మెంట్కి తెలియచేయడానికి ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటిది తోడ్పడుతుంది. దీని ద్వారా మేనేజ్మెంటు ఏ కాలాల్లో స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ లేదా అప్పులు కానీ ఆ చలనం అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఎందుకు పెరిగాయి లేదా ఎందుకు తగ్గుతున్నాయి అనేటటువంటి విషయం మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి, మరింతగా నిర్వహణని మరింతగా సమర్థవంతనీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఆస్తుల పట్టీలు, ఈ స్టేట్మెంట్లు ఎంతగానో మనకి దోహదపడతాయి. ఓకే, నెక్స్ట్ సమ్ రాసుకోండి. నెక్స్ట్ సమ్ రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ comparative balance sheet. Prepare comparative balance sheet. Okay, liabilities 2009-2010 and assets 2009 and 2010. అప్పులు 2009-2010, అలాగే ఆస్తులు 2009-2010. అప్పుల్లో రాసుకోండి. ఆధిక్యపు వాటా మూలధనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 5 lakhs 9 lakhs. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం 6 లక్షలు 12 లక్షలు. నెక్స్ట్ సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ 4 లక్షలు 5 లక్షలు. లాభ నష్టాల ఖాతా P&L అకౌంట్ 2,25,000, 2 లక్షలు 2,25,000. నెక్స్ట్ దీర్ఘకాలిక అప్పులు లాంగ్ టర్మ్ లోన్స్ 2 లక్షలు 10 లక్షలు. నెక్స్ట్ బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 80,000 లక్ష, 80,000 లక్ష. నెక్స్ట్ చెల్లించవలసిన ఖర్చులు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 20,000 25,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 20,000 25,000. టోటల్ 20 లక్షలు 39,50,000. నెక్స్ట్ ఎసెట్స్ అండర్లైన్ చేయండి. దాంట్లో ఫిక్స్డ్ అసెట్స్ 18 లక్షలు 40 లక్షలు, 18 lakhs 40 lakhs. నెక్స్ట్ దాని క్రింద లెస్ డిప్రిషియేషన్, లెస్ తరుగుదల 8 లక్షలు 15 లక్షలు, 8 లక్షలు 15 లక్షలు. అండర్లైన్ చేసి 10 లక్షలు 25 లక్షలు కిందకు తీసుకురండి. అమౌంట్ 10 lakhs and 25 lakhs. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 3 లక్షలు 2 లక్షలు, పెట్టుబడులు 3 లక్షలు 2 లక్షలు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అండర్లైన్ చేయండి. ప్రస్తుత ఆస్తులు అండర్లైన్ చేసి అందులో బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 2 లక్షలు 3,50,000. నెక్స్ట్ సరుకు ఇన్వెంటరీస్
ఇన్వెంటరీస్ సరుకు 4,00,000 6,00,000 4,00,000 6,00,000. నెక్స్ట్ క్యాష్ నగదు 1,00,000 3,00,000 1,03,00,000. టోటల్స్ 20,00,000 39,50,000. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటి సమ్ముది. మీరు ఇందాకట్లాగే సేమ్ ఇందాకట్లాగే యాజ్ ఇట్ ఈస్గా చేయండి. ఇక్కడ ముందు కరెంట్ అసెట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అసెట్స్ అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో కరెంట్ అసెట్స్ దీంట్లో మనకి బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు ఎంత ఇచ్చాడండి మనకి? 2,00,000 3,50,000 2 lakhs and 3,50,000 plus increase 1,50,000 plus percentage 75%. And next ఇన్వెంటరీస్ సరుకు. ఇన్వెంటరీస్ వచ్చి మనకి 4,00,000 6,00,000 plus 2 lakhs plus 50% వచ్చి 15. నెక్స్ట్ క్యాష్ 1,00,000 3 lakhs plus 2 lakhs plus 200. ఇంకేమీ లేవండి, టోటల్ చేసేసుకోండి కరెంట్ అసెట్స్ అని. టోటల్ కరెంట్ అసెట్స్ టోటల్ 7 lakhs. దీనికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపేసి టోటల్ కరెంట్ అసెట్స్ కింద చూపించండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూపించేయండి దీంట్లోనే. 7 టోటల్గా మనకి కరెంట్ అసెట్స్ కింద తీసుకుని ఒకే కాలం కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 3 lakhs 2 lakhs 3 lakhs 2 lakhs minus 1 lakh డిక్రీజ్ అయింది ఇక్కడ. minus 1 lakh minus 33.3. ఇక్కడ చిన్న విషయం అండి. ముందు కరెంట్ అసెట్స్ యొక్క టోటల్ కూడా చేసేసి
అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుందామండి. ఒక్క నిమిషం. ఇది 7 lakhs. నెక్స్ట్ 12,50,000. నెక్స్ట్ ప్లస్ 5,50,000 ప్లస్ 78.57. ఇవి టోటల్. నెక్స్ట్ దాని క్రింద ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చూపించండి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మనకి ఎలా ఇచ్చాడండి అమౌంట్. ఇన్వెస్ట్మెంట్స్ 3 lakhs, 2 lakhs, -1 lakh డిక్రీజ్ అయింది ఇక్కడ. -33.3. ఇప్పుడు ఇవి కలపండి. కలిపి 10 lakhs, 14,50,000 ప్లస్ 14,50,000 ప్లస్ 4,50,000 ప్లస్ 45. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది టోటల్ కరెంట్ అసెట్స్ కింద చూపించండి. ఏ లేదు ఇందాక చేసినట్టుగా కరెంట్ ఇది టోటల్ ఏ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ బి పెట్టుకొని అట్లాగైనా చేసుకోవచ్చు. అంటే ఒక ఐటమ్ ఉంది కాబట్టి కరెంట్ అసెట్స్ కింద దాన్ని ట్రీట్ చేస్తున్నాము. టోటల్ కరెంట్ అసెట్స్ ఏ. అలాగే నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏమిటి అంటే, ఫిక్స్డ్ అసెట్స్లో డైరెక్ట్గా 18 lakhs 18,00,000. నెక్స్ట్ 40 lakhs 40,00,000. సో 18 lakhs 40 lakhs ప్లస్ 22 lakhs ఇట్ ఈస్ increasing amount, increase or decrease. Okay. Next 22 lakhs increase amount plus 122.22%. అలాగే నెక్స్ట్ ఇక్కడ లెస్ డిప్రిషియేషన్లో కూడా చేంజ్ ఎంత వస్తుందో మనం విడిగా ఎగ్జామినర్ విడిగా ఇచ్చినప్పుడు మీరు కూడా విడిగా కాలిక్యులేట్ చూపించవలసిందే. డిప్రిషియేషన్ వచ్చి మనకి 8 lakhs 15 lakhs ఇచ్చాడు. డిప్రిషియేషన్లో కూడా మనకి పెరుగుదల అనేటటువంటిది కనిపిస్తోంది. 7 lakhs ఇంక్రీజింగ్ వాల్యూ కనపడుతోంది. అట్లాగే పర్సంటేజ్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ .5గా మనం చెప్పచ్చు. ఇప్పుడు దీన్ని తీసేసి మనం 10 lakhs, నెక్స్ట్ 25 lakhs, ప్లస్ 15 lakhs ప్లస్ 150 ఇక్కడతోటి ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేటటువంటిది మనకి వేయడం చేశాము.
ఇప్పుడు దీన్ని మనం టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. బ్రాకెట్లో బి. ఇప్పుడు టోటల్ అసెట్స్ బ్రాకెట్లో ఏ ప్లస్ బి. టోటల్ అసెట్స్ ఇది 10, అది 10. సో 20 లక్షలు లెక్కలో మనకి ఇచ్చినటువంటి ఆన్సరు సరిపోవాలండి. 20 lakhs అండ్ ఇదేమో 39,50,000. ఇక్కడ కూడా మనకి ఇంక్రీజింగ్ అనేటటువంటిది కనపడింది. 19,50,000 అనేటటువంటిది ఇంక్రీజ్ కనపడింది. అలాగే ప్లస్ 97.5 ఇది ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే అప్పులకి సంబంధించి మళ్ళీ ఇందాకట్లాగే చూపించాలండి. కరెంట్ లయబిలిటీసు, తర్వాత క్యాపిటల్ అండ్ సర్ప్లస్. లయబిలిటీస్ అండ్ క్యాపిటల్. లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ దీంట్లో కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో మనకి లెక్కలో ఇచ్చినటువంటిది బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు. ఎంత ఇచ్చాడంటే చెల్లింపు బిల్లు 80,000, 1,20,000. సారీ 1,80,000, 1,00,000 ప్లస్ 20,000 మనకి ఇంక్రీజింగ్ కనపడింది. దాని యొక్క పర్సంటేజ్ 20,000/80,000 ఇంటూ 100 వేస్తే ప్లస్ 25. అట్లాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 20,000, 25,000 టోటల్గా ప్లస్ 5,000 మనకి ఇంక్రీజింగ్ కనపడింది. ఇది కూడా మనకి 25. దీని ఎదురకుండా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 1,25,000 ప్లస్ 25,000 ప్లస్ 25. దీని ఎదురకుండా రాసుకోండి. టోటల్ కరెంట్ లయబిలిటీస్. దీనికి లాంగ్ టర్మ్ లోన్స్ కలపండి. లాంగ్ టర్మ్ లోన్స్ మనకు వాడు ఇచ్చినటువంటిది 2 lakhs అండ్ 10 lakhs ప్లస్ 8 lakhs ఇంక్రీజ్ ప్లస్ 400. ఇవి కలపండి. 3 lakhs, 11,25,000 ప్లస్ ఇంక్రీజ్ ఉంది ప్లస్ 8,25,000 ప్లస్ 275. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్. బ్రాకెట్లో టోటల్ లయబిలిటీస్ ఏ కింద తీసుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్లో మనకి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి? 5 లక్షలు, ఇక్కడ 9 లక్షలు
ప్లస్ 4 lakhs ప్లస్ 80. అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, ఇదేమో 6 lakhs, 12 lakhs ప్లస్ 6 lakhs ప్లస్ 100. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ఇచ్చాడు లెక్కలో 4 lakhs, 5 lakhs ప్లస్ 1 lakh ప్లస్ 25. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇంకొక ఐటమ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ చూపిస్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఇచ్చాడండి మనకి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ 2,25,000 ప్లస్ 25,000 ప్లస్ 12.5, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చేసేయండి. టోటల్ క్యాపిటల్ అండ్ సర్ప్లస్ ఇవన్నీ కలపండి. 5, 11, 15, 17. 17 లక్షలు, 28,25,000 ప్లస్ 11,25,000 ప్లస్ 66.18. అండర్లైన్ చేసేయండి. ఇప్పుడు టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్. టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ మనకి లెక్కలో ఇచ్చినటువంటి వాల్యూస్ సరిపోవాలండి. ఇక్కడ బ్రాకెట్లో లెక్క సి ఏదో పెట్టాం కదండి, ఏ పెట్టాము, ఇది బి పెట్టుకోండి. అక్కడ ఏ ప్లస్ బి చేసుకోండి. 20 లక్షలు, 39,50,000 ప్లస్ 19,50,000 ప్లస్ 97.5. దట్ ఈస్ ద ఆన్సర్. మీకు కామన్గా నిన్న ఆదాయ నివేదిక చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ మీద ఖచ్చితంగా కామెంట్ అనేటటువంటిది రాయాలండి. ఇంటర్ప్రిటేషన్ రాయాలి. అంటే జస్ట్ 1 or 2 lines మీరు ఇంక్రీజ్ అయిందనో, డిక్రీజ్ అయిందనో, లేదా సాటిస్ఫాక్షన్గా ఉందనో జస్ట్ 2 or 3 lines రాసి చూపించండి, సరిపోతుంది. ఓకే. సో మిగిలినటువంటి సమ్స్ మీకు ఇంపార్టెంట్గా ఉన్నవి లెక్కలతో విత్ ఆన్సర్స్ తోటి మీకు నేను మన వాట్సాప్ గ్రూప్కి పెడతానండి. అవి 1కి 4 సార్లు చేసుకోండి, సరిపోతాయి. ఓకే. రేపు ఇంకో క్లాసులో ఇంకో మోడల్ తోటి మాట్లాడుకుందాం. రోజు మాత్రం చూస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ.